నేను మీ శిరీష. వయోవృద్ధులకు అనాథలకు ఆశ్రమం కల్పిస్తున్న సీతయ్య ఫౌండేషన్. కంచిలి మండలం మండపల్లి గ్రామం వద్ద దక్షత లేని వంటి వయోవృద్ధులను అనాథలను వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించి మౌలిక వసతులతో సేవలందిస్తుంది సీతయ్య ఫౌండేషన్ వారి వానప్రస్థాశ్రమం. మహాశివరాత్రి పర్వదినాన లోక కళ్యాణార్థం ప్రతి ఏడాది నిర్వహించే మహామృత్యుంజయ హోమ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మశ్రీ బంకుపల్లి సురేష్ శర్మ కొణుసల కొత్తూరు వారి బృందంచే సువిశాల విస్తీర్ణంలో 121 హోమ హుండాలతో అగ్ని ప్రతిష్టాపనతో మహామృత్యుంజయ సంపుటిక రుద్రహోమం నిర్వహించారు. ఈ ప్రాంతం లోక కళ్యాణార్థం ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన ఈ హోమాన్ని నిర్వహిస్తామని పచ్చిగుళ్ల సాయిరాం బ్రదర్స్ తెలియజేశారు. ఇచ్చాపురం మండలంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఆంధ్ర ఒడిశా ప్రాంతమైన ఏఎస్పేట జంక్షన్ వద్ద ఎస్ఐ సత్యనారాయణ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు విధిగా రోడ్డు నిబంధనలు పాటించాలని కోరారు. తలకి హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని, ధరించిన హెల్మెట్ నాణ్యమైనదిగా ఉండే విధంగా కొనుగోలు చేయాలన్నారు. మోటార్ సైకిల్ పై రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు ఇతర వాహనాలతో పోటీ పడరాదని గుర్తు చేశారు. రణస్థలం మండలం రణస్థలం గ్రామంలో డ్రైనేజ్ కాలువ పనులు చేపట్టిన రణస్థలం సర్పంచ్ పిన్నెటి వెంకట బాలాజీ నాయుడు. రణస్థలం మండల ప్రజల చిరకాల వాంఛ ఈనాటికి నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న డ్రైనేజీలకు ఈనాటికి మోక్షం కలిగింది. హెచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం గ్రామంలో గల మంగళ వీధిలో రాష్ట్ర సర్పంచ్ల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నెటి వెంకట భానోజీ నాయుడు డ్రైనేజీ కాలువల పనులు చేపట్టారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పంచాయతీలో గల అన్ని గ్రామాలకు పథకం ప్రకారం డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడమే లక్ష్యంగా పనులు చేపట్టారు. మిగిలిన గ్రామాలకు కూడా డ్రైనేజీ వ్యవస్థ సాధ్యమైనంత తొందరలో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సర్పంచ్ కి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మజ్జి వెంకటరమణమూర్తి, ఎక్స్ సర్పంచ్ మహాదాస్ రమణయ్య, కరిమజ్జి గోవింద, కెల్లమ లక్ష్మణాయుడు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన సూర్యనారాయణ స్వామి వారిని ఉత్సవ మూర్తులను ఘనంగా ఊరేగించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవమూర్తులను సర్పవాహనంపై తిరువీధి మహోత్సవం నిర్వహించారని ఆలయ ఈవో ఎల్వి రమేష్ తెలిపారు. శ్రీ శ్రీ ముఖలింగేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న బగ్గు రమణమూర్తి. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ 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 ముఖలింగేశ్వర స్వామివారిని మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మొక్కలంగి క్షేత్రం ఈ భారతదేశంలోనే దక్షిణ కాశీగా పేరుంది. అటువంటి ఈ పుణ్యక్షేత్రము అభివృద్ధి చెంది ఈ ప్రాంతాలకి, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా ఆ ఈశ్వరుడి దయ వల్ల, మరి పరమేశ్వరుడు మరి కరుణ వల్ల మరి ఇక్కడ ప్రజానీకానికి కానీ, మన నియోజకవర్గం ప్రజానీకానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ శుభం జరగాలని, ఆ ఈశ్వరుడు ఆశీస్సులు ఉండాలని నేను మొక్కలింగేశ్వరుని వేడుకుంటున్నాను. కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బగ్గు గోవిందరావు, సర్పంచులు తమ్మనగారి సతీష్ కుమార్, తర్రా బలరాం, పొన్నాడు నాలయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీముఖలింగంలో లింగోద్భవం కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీముఖలింగంలో మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు.
అర్ధరాత్రి 12 గంటలకు నిర్వహించే ఈ లింగోద్భవ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ ముఖలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని సేవించి తరించారు. మహాశివరాత్రి సందర్భంగా మహేంద్రగిరిలో ప్రకృతి సోయగాలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో గల మహేంద్రగిరి యాత్ర ముందస్తుగానే ప్రారంభమైంది. మందసా సమీపంలో దండకారణ్యానికి తూర్పు కనుమల్లో సుమారు 1501 కిలోమీటర్ల ఎత్తున మహేంద్రగిరి కొలువై ఉంది. పంచపాండవుల ఆలయాలు, ప్రకృతి సోయగాలు మహేంద్రగిరులకే సొంతం. పాండవుల పేరుతో ఆలయాలు ఉండటం, శివలింగాలు ప్రతిష్ఠించి ఉండడం ఇక్కడ ప్రత్యేకత. పాండవులు అరణ్యవాసం సమయంలో ఈ గిరిపై కొంతకాలం గడిపి ఆరాధన కోసం ఈ ఆలయాలు నిర్మించారని స్థల పురాణ గాథ. ఒడిశా పర్లాకివిడి కొయిపూర్ మీదుగా మహేంద్రగిరులను చేరుకోవచ్చు. ఈ రహదారిలో గిరుల వరకు రవాణా సౌకర్యం కలదు. అలాగే శ్రీకాకుళం జిల్లా మందసా మండలం సావకోట వరకు ఆర్టీసీ బస్సులో వెళ్లి అక్కడి నుంచి కాలిబాటన మహేంద్రగిరికి చేరుకోవచ్చు. శివరాత్రికి 2 రోజులు లేదా 1 రోజు ముందు నుండే ప్రకృతి ప్రేమికులు, పర్వతారోహకులు మహేంద్రగిరి యాత్రకు ప్రతి ఏటా వెళుతుంటారు. ఈ యాత్ర ముగించుకుని మందస మండలం సిరిపురం గ్రామంలో ఉన్న పోతేశ్వర్ శివాలయాన్ని దర్శించుకుని మహేంద్రగిరి శివరాత్రి యాత్రని ముగిస్తారు. రణస్థలం మండలం కొండములగం గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం కొండములిగాంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామతీర్థం వైపు నుంచి వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న టాటా ఏసీ బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 10 మందికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పోలాకి మండలం అంపలం కొత్తరేవు పంచాయతీ గ్రామాల్లో శనివారం మేము సిద్ధం మా బూత్ సిద్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలాకి మండలం అంపలాం కొత్తరేవు పంచాయతీ గ్రామాల్లో శనివారం మేం సిద్ధం మా బూత్ సిద్ధం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని, ప్రజలను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసేందుకు సిద్ధపరచాలని అన్నారు. ఈ సందర్భంగా మేం సిద్ధం మా బూత్ సిద్ధం అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు, పోలాకి మండల పార్టీ అధ్యక్షుడు కణితి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మహిళలకు జగనన్న మేలు చేస్తే చంద్రబాబు మోసం చేశాడు అంటూ ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రాష్ట్రంలోని మహిళలకు సీఎం జగనన్న అన్ని విధాల మేలు చేస్తే చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణమాఫీ అంటూ మహిళలను మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నర్సనపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ దుయ్యబట్టారు. జలమూరు మండలం చల్లవానిపేటలో జరిగిన వైఎస్సార్ చేయూత 4వ విడత సంబరాల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలు 99% నెరవేర్చిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కుటుంబానికి ఈ ప్రభుత్వంలో మేలు జరిగితేనే ఓటు వేయండి అని చెప్పగలిగిన దమ్మున్న నాయకుడు దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డేనని ఆయన పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో మీ కుటుంబానికి ఎంత మేలు జరిగిందో తెలుసుకోవడానికి మీ బ్యాంకు ఖాతాల్లో జమైన డబ్బులే అందుకు ఉదాహరణని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎన్నికల ముందు దొంగ హామీలతో అన్ని పార్టీలు జతకట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల ముందుకు వస్తున్నారని, వారి దొంగ హామీలు నమ్మి మరోసారి మోసపోవద్దని హితవు పలికారు. ప్రతి మహిళ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకోవాలని మహిళా లోకానికి పిలుపునిచ్చారు. సందర్భంగా వైఎస్సార్ చేయూత 4వ విడత జలమూరు మండలానికి వచ్చిన చెక్కును మహిళలకు అందజేశారు. అలాగే మహిళలంతా కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, మండల పార్టీ అధ్యక్షులు కణిసు సీతారాం తదితరులు పాల్గొన్నారు. మెడికవర్ ఆసుపత్రిలో డాక్టర్ దానేటి శ్రీధర్ 50వ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. దానేటి శ్రీధర్ పుట్టినరోజు వేడుకలకి గుండా అప్పల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ముందుగా దానేటి శ్రీధర్ కు గజమాల వేసి కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అప్పల్ సూర్యనారాయణ మాట్లాడుతూ వృత్తిలో సక్సెస్ అయిన వారు ప్రవృత్తిలోనూ రాణిస్తారని, దివంగత మహానేత ఎన్టీ రామారావు తనకు చెప్పేవారని వివరించారు. దానేటి శ్రీధర్ కూడా నిజాయితీలో కూడిన సేవలను ప్రజలకు అందించారని, అవకాశాలు ఆయనకి వెతుక్కుంటూ వస్తాయని చెప్పారు. వైద్య వృత్తిలో విశేషంగా రాణించిన డాక్టర్ దానేటి శ్రీధర్ ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అని అభివర్ణించారు.
సరైన సమయంలో సరైన నిర్ణయంతో రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన రాకతో జిల్లాలో జనసేన మరింత బలోపేతమైందని అన్నారు. టీడీపీ జనసేన కూటమికి విజయ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, గుండా దానేటిల కాంబినేషన్ లో శ్రీకాకుళం మరింత అభివృద్ధి దశగా పయనిస్తుందని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి మాట్లాడుతూ దానేటి ఆశయాలు నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. శ్రీధర్ ఆలోచనలు నేటి యువతకు అవసరమని తెలిపారు. నేటి తరం రాజకీయాల్లో మార్పు రావాలంటే దానేటి లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలన్నారు. దానేటి శ్రీధర్ పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని పలు వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు పళ్లు పంపిణీ చేశారు. మెడికవర్ ఆసుపత్రిలో వేలాది మంది డాక్టర్ దానేటి శ్రీధర్ అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలాస నుంచి పెద్ద ఎత్తున జనసేన నాయకులు ఆసుపత్రికి వచ్చి దానేటి శ్రీధర్ కి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ప్రముఖ వైద్యులు పీజే నాయుడు, దుంపల హరిప్రసాద్, సీపాన రాజేష్, ఆర్కేతో పాటు పలాస జనసేన నాయకులు సంతోష్ పండా, కిల్లి బాలకృష్ణ, బంగారు కేదార్ తదితరులు దానేటి శ్రీధర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దానేటి శ్రీధర్ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని చెప్పారు. ఇప్పటి వరకు తనపై ఎలాంటి ప్రేమ అభిమానం చూపారో భవిష్యత్తులో కూడా అలాంటి ప్రేమాభిమానాలకు చూపాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. జలమూరు మండలం కొమనాపల్లి జంక్షన్ వద్ద బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ధర్మాన కృష్ణ చైతన్య. జలమూరు కొమనాపల్లి వరకు ప్రభుత్వ అభివృద్ధి నిధులు 150 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం కానున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శనివారం రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మరియు రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య శంకుస్థాపన చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, మండల పార్టీ అధ్యక్షులు కణసు సీతారాం, మార్కెట్ కమిటీ చైర్మన్ పెరుమాళ్ల తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.